ఒక ఎకరానికి మనకైతే బాగా వచ్చేది సార్. ఇప్పుడు తక్కువే వస్తుంది, ఒకటే కాపు వస్తున్నాయి కాబట్టి తక్కువే వస్తున్నాయి సార్. ఇప్పుడు పిండి నల్లి, పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ కూడా కంట్రోల్ అయింది సార్ చాలా వరకు. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో ఒక పత్తి సాగు చేసేటువంటి ఫార్మర్ దగ్గరికి వచ్చినాం. సో పత్తి ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు, సో ప్రధానంగా ఇప్పుడు పత్తి సాగు ఎట్లా ఉంది, సో ఓవరాల్గా ఆ సీజన్ కూడా అంత కొంత ఆశాజనకంగా లేదు. సో ఈ సీజన్లో పత్తి సాగు ఎట్లా అనిపిస్తుంది, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పత్తి సాగు చేసినటువంటి ఫార్మర్ గోపి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. సో ఇది 6 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. సో పత్తి సాగు ఎట్లా అనిపిస్తుంది, ఏంటి, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని ఈ వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే సార్. సో మీకు వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఎప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? దాదాపు వచ్చేసి మేము ఒక 20 సంవత్సరాలు అవుతుంది సార్ చేయబట్టికి. ఎట్లాంటి పంటలు పండిస్తుంటారు మీరు? ఈ పత్తి, మిర్చి, మొక్కజొన్న కూడా ఇప్పుడు మధ్యలో మొక్కజొన్న వచ్చింది, మొక్కజొన్న కూడా వేస్తాను పత్తి అయిపోయాక. ఈ సంవత్సరం వరకు సార్ మంచిగా గింజలు పెడితే వర్షాలు లేవు సరిగా. వర్షాలు లేక ఇబ్బంది పడుకుంటూనే మొలిచినాయి గింజలు కూడా. మామూలుగా మొలిచినాయి, పెడతా ఉన్నాం, పోతా ఉన్నాయి, మొలిచినాయి. సో ఖమ్మం అంటే ఎక్కువ కూడా ఎట్లాంటి పత్తి, మిర్చి లాంటి కమర్షియల్ క్రాప్స్ వాణిజ్య పంటలు పండిస్తుంటారు. పత్తి, మిర్చి, కూరగాయలు వేస్తాం. అంటే చింతపల్లి. సో మనం చూస్తున్నటువంటి ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంటుంది? ఇది 6 ఎకరాలు సార్. 6 ఎకరాల విస్తీర్ణం. సో మొత్తం కంప్లీట్ గా పత్తి వేసుకున్నారు? కంప్లీట్ పత్తే సార్. ఎప్పుడు పెట్టుకున్నారు మీరు విత్ ఇది? ఇప్పుడు 2 నెలలు దాటింది సార్. 2 నెలలు దాటింది. పత్తి పెట్టుకున్నప్పుడు అప్పుడు సీజన్ కొంచెం ఇబ్బందిగా ఉండే, గవర్నమెంట్ కూడా కొంచెం అలర్ట్ చేస్తుంది. అవును సార్, ఇబ్బందిగా ఉంది సార్, వర్షాలు లేక ఇబ్బందిగా ఉంది. సో ఇప్పుడు మంచిగా బాగానే పడుతున్నాయి మీ సైడ్? ఇప్పుడు మామూలుగా ఇక మోతాదుగా 11 మందం పడుతున్నాయి సార్. 2 నెలల నుంచి ఎట్లాంటి గ్రోత్ చూసారు మీరు వీటిలో? సో ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా చూసారు? ఏం లేదు సార్, అప్పుడు మధ్యధనం కూడా ఏం లేదు సార్. ఇప్పుడు వచ్చేసి ఒకసారి మందు వేసినాక వర్షాలు మామూలు అంటే ఎన్ని మంది వేసారు, ఎట్లాంటి మందులు వేసారు? 20 యూరియా వేసిన. ఓకే, ఎన్నిసార్లు వేసుకురాదు? 2 సార్లు వేసిన. 2 సార్లు వేసారు. సో వేసి పెంచుకునే క్రమంలో ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా అనిపించినాయి? ఇప్పుడు మన పేను బంక్ వచ్చింది. పేను బంక్ ఒకటే వచ్చిందా, ఇంకేమైనా పిండి నల్లి, పేను బంక, తెల్లదోమ, పచ్చదోమ అట్లాంటి సార్? పచ్చదోమ ఉండే. వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోరు మరి? పిచికారీ చేసి కంట్రోల్ చేస్తాం కదా సార్. ఎట్లా కంట్రోల్ చేసిన మరి వాటిని? పచ్చదోమ, ఎస్ పవర్ అని ఒక మందు ఇచ్చింది సార్. మేము శ్రీమన్ కంట్రోల్ పోయినాం. ఖమ్మంలో ఖమ్మంలో సార్. పోయి అడిగితే ఈ కొట్టండి మంచిగా ఉంటుంది, రిజల్ట్ బాగుంటుంది, మంచిగా గ్రోతింగ్ కూడా ఉంటుంది అని చెప్పింది సార్. పోయి అడిగితే తెచ్చినాం సార్. తెచ్చి పిచికారీ చేసినాక ఇప్పుడు పిచికారీ చేసి ఇప్పుడు ఒక 5-6 రోజులు అవుతుంది. 5-6 రోజులు అయింది. వారం దాటి వారం అవుతుంది. వారం కల్లా మంచిగా రిజల్ట్ మంచిగా అనిపించింది సార్. ఇది ఎదుగుదల బాగుంది, పచ్చదోమ పోయింది, పిండి నల్లి పోయింది, పేను బంక పోయింది, మంచిగా అనిపించింది సార్. కొట్టుకుని వారం రోజులు అవుతుంది. వారం అయింది సార్. అంటే కొట్టుకున్న ఎన్ని రోజుల తర్వాత నుంచి మీరు తేడా గమనించారు? ఈ 3 రోజులు మంచి వస్తూనే ఉంది సార్. గ్రోతింగ్ వస్తూనే ఉంది, మంచిగా తేటగా ఉంది సార్ చేను కూడా. సో ఇది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. పక్కన ఉన్నది కొట్టంది. ఓకే, ఈ మందు మంచిగా పనిచేసింది సార్. ఒక ఎకరాకి ఎంత పట్టింది మీకు? ఒక ఎకరానికి 1/2 లీటర్ ఇచ్చింది సార్. ఇప్పుడు 2 కాంబినేషన్ అయ్యి 2 కాంబినేషన్. సో డిఎస్ పవర్ ఒకటి, పవర్ గ్రో ఒకటి, అంతే. పావు తెచ్చి కొట్టినాం సార్. ఒక ఎకరాకి డిఎస్ పవర్ ఏమో పావు లీటర్, పవర్ గ్రో 1/2 లీటర్. సో 2 కలిపి కొట్టుకున్నారు. 2 కలిపి ఈ ఇళ్లలో మళ్ళీ పోషకాలు కూడా ఇచ్చిండు సార్. 18 అని అవి కూడా ఇచ్చిండు, కలిపి కొట్టినాం 3. మంచిగా రిజల్ట్ మంచిగా అనిపించింది సార్. అంటే గ్రోత్ ఎట్లా తేడా బాగా వచ్చింది సార్. గ్రోత్ బాగా వచ్చింది. సైడ్ పంగల్ కూడా బాగా వచ్చింది, కొమ్మలు కూడా బాగా వచ్చింది. రావడం అంతా కూడా బాగానే ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. చెట్లు కూడా మంచిగా అనిపిస్తుంది కదా, చూడండి సార్. మేము అదే బాగా కనిపిస్తున్నాయి చెట్లు కూడా. కూడా రావడం కానీ ఆకులు కూడా మంచిగా నీట్గా కనబడుతున్నాయి. అని పేరు బంక్ అసలు కూడా కనిపిస్తలేదు అసలు. దోమలు కూడా పచ్చదోమ కానీ ఏది కానీ కనబడతలేదు, ఏది కనపడతలేదు. సో అయితే ఎట్లా తెలుసుకోరు మీరు దీని గురించి? మరి మీరు దీని గురించి మేము తెలుసుకునేది ఏముంది సార్, మేము పోయినాం సార్ ఫెస్టివల్ షాప్ పోతే మణికంఠ గారు మనకి తెలిసిన షాప్ అది. ఎప్పటికీ అక్కడికే పోతాం కాబట్టి సత్యనారాయణ గారు అండగా ఇవి కొట్టి చూడండి మంచిగా రిజల్ట్ బాగుంటది, కొత్త మంది వచ్చింది మనకి, కంపెనీ వాళ్ళు ఇచ్చారు అని చెప్పి మాకు ఇవ్వటం జరిగింది. తీసుకొచ్చి కొట్టినాం సార్. మొత్తానికి మీకు 6 ఎకరాలకు ఎంత పట్టింది మరి మీకు? 6 ఎకరాలు కానీ సార్ ఇప్పుడు 3 లీటర్లు పట్టింది సార్. 3 లీటర్లు పట్టింది. సో 6 ఎకరాలకు 3 లీటర్లు పట్టింది. ఇప్పుడు అయితే మంచిగా కనపడుతుంది, బ్రహ్మాండంగా ఉంది సార్. సో ఇంకా ఇట్లాంటి స్ప్రేలు మళ్ళీ ఇంకా చేసుకోవాల్సి వస్తుందా? ఇది సరిపోతుందా? ఇది సార్ గ్రోత్ మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఎన్ని నెలల్లో కొట్టాల్సి వస్తుంది? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనకి ఏమన్నా ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది మీ లెక్కలో? 10 రోజులు అవుతుంది కదా సార్. ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది. 10 రోజులు అయితే రిజల్ట్ మంచిగా ఉంది. ఇంకొక మళ్ళీ ఈ లోపల వర్షం పడి మనం మందులు కనుక వేసినప్పుడు మళ్ళీ గ్రోత్ వచ్చి మళ్ళీ ఏమన్నా వస్తే మళ్ళీ పోయే ఆయన అడిగితే ఇస్తాడు మనకి. సేమ్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది.
కొట్టాలి సార్. సో ఓవరాల్గా దీని పనితనం అయితే మంచిగా ఉంది. అని దాని రిజల్ట్ బాగుంది సార్. ఇది డిఎస్ పవర్ మంచిగా పని చేస్తుంది. ఎవరైనా కొట్టుకోవచ్చు. రిజల్ట్ అంటే మీలాగా ఇట్లా పత్తి కానీ ఇట్లాంటి పంటలు సాగు చేసుకుని రైతులు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది సార్. దీన్ని మించిన మంది ఇప్పుడు ఏముంది సార్? ఇక ఇప్పుడు ఎవరికంటే ఉల్లాలు అవి కొట్టుకునేది, ఇప్పుడు అవి కూడా పెద్దగా ఏం పని చేయట్లే. ఈ డిఎస్ పవర్ అని వచ్చింది. ఇప్పుడు ఈ రిజల్ట్ మీకు కూడా చూస్తున్నారు కదా సార్. మీరు కూడా నాకు ఇచ్చింది కాదు, మనకి సత్యనారాయణ గారు ఇచ్చిండు, మేము కొట్టినాం. మీరు ఇప్పుడు చేను దగ్గరకు వచ్చి చూస్తూనే ఉన్నారు. తోట బాగుంది, తోట బాగా కనిపిస్తుంది, ఏందని అసలు తెలుసుకుందామని వచ్చినాం ఇందాక. రైట్, అయితే ఇది కొట్టడం వల్ల పచ్చదోమ తెల్లదోమ బ్రహ్మాండంగా అవి పోవడంతో పాటు గ్రోత్ కూడా బాగా కనిపిస్తుంది. పిండి నల్లి, పేను బంక, పచ్చదోమ తెల్లదోమ కూడా కంట్రోల్ అయింది సార్. చాలా వరకు ఇప్పుడు 10 రోజులు అవుతుంది సార్ ఇప్పుడు కొట్టి. సో సాధారణంగా మీకు ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరాకి? ఒక ఎకరానికి ఎవరికైతే బాగా వచ్చేది సార్. ఇప్పుడు తక్కువే వస్తుంది, ఒకటే కాపు వస్తున్నాయి కాబట్టి తక్కువే వస్తున్నాయి సార్ ఇప్పుడు. సో మీ గత సీజన్ లో కావచ్చు, లేకపోతే అంతకంటే ముందు సీజన్లలో కూడా ఒక ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది? 20 లోపు వస్తుంది సార్. 20 లోపు వచ్చేది, కానీ ఇప్పుడు ఒక్కటే కాపు వస్తుంది కాబట్టి 10, 12, 15 లోపు వస్తుంది సార్. పెట్టుబడి ఎంత ఏ రేంజ్ లో అయితే ఉంటుంది మీకు ఒక ఎకరాకి ఖర్చు? పెట్టుబడి బాగానే వస్తుంది సార్. పెట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు మందు కట్టలు ఎంత రేటు పెరిగినాయి సార్. ఒక కట్ట 2300, 2400, 2100 అంటండి. ఎవరికి సమాజంగా 1300, 1200 వచ్చేది. పెట్టుబడి కూడా ఎక్కువైతుంది సార్ ఇప్పుడు. ఓకే, సో ఇది ఇంకా నెక్స్ట్ ఎన్ని స్టేజ్లో కొట్టుకోవాలి? ఇంకా మళ్ళీ 15 రోజుల తర్వాత కొట్టుకోవాల్సి వస్తుంది స్ప్రేలు? కొట్టుకోవాలి సార్. ఇప్పుడు పచ్చదోమ తెల్లదోమ ఏమైనా కనబడితే కొడతాం సార్, అంతే. సో ఓవరాల్ గా మీకు ఈ డిఎస్ పవర్ కానీ ఈ పవర్ గ్రో కానీ మీకు మంచిగా వర్కౌట్ అయింది? బ్రహ్మాండంగా మంచి పని చేసినాయి సార్. మీరు ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చా ఈ మందు? చెప్పుకుంటూ ఉన్నాం సార్ మేము కూడా. సో మీ దగ్గర కూడా మళ్ళీ బాగా? మా దగ్గర కూడా ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఒక 7-8 మంది తెచ్చుకొని ఉంచుకున్నారు. స్టార్ట్ చేస్తారు ఇక కొట్టుడు 2-3 రోజులు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది ఈ రైతు గోపి చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇది మన చేతిలో కనిపించేది కైజన్ క్రాప్ సైన్స్ వారి పవర్ గ్రో అండ్ డిఎస్ పవర్. సో ఇది జనరల్గా వీళ్ళు పత్తిలో గ్రోత్ కోసం, అలాగే సకింగ్ పెస్ట్ అనేటువంటి పచ్చదోమ, తెల్లదోమ, పిండి నల్లి ఇట్లాంటి వాటి నివారణకు అయితే వీళ్ళు కొట్టుకుంటున్నట్టు, స్ప్రే చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో మనం ప్రస్తుతం ఇది చూసినటువంటి తోట వచ్చేసి దాదాపు ఒక 2 నెలల వరకు 2 నెలల వయసు ఉన్నటువంటి తోటగా చెప్తున్నారు వాళ్ళు. సో ఇది వాడి దాదాపు వారం 10 రోజులు అవుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇది వాడడం వల్ల వాడిన తర్వాత కూడా చాలా గ్రోత్ అయితే, అంటే మనం దీనికంటే ముందు ఎట్లా ఉందో తెలియదు, కానీ ఇప్పుడైతే మనకు కనిపిస్తుంది అయితే చాలా మంచిగా, చాలా మనం చూడ చెట్ల ఆకులు కావచ్చు, లేకపోతే దీని గ్రోత్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. సో మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అని చెప్పి కూడా మనకైతే వారి మాటలో తెలుస్తుంది. సో ఎవరైనా రైతులు కూడా ఉంటే కనుక ఇట్లాంటి సమస్యలతో, అంటే ఈ పచ్చదోమ, తెల్లదోమ కావచ్చు, పిండి నల్లి కావచ్చు, ఇట్లాంటి సకింగ్ పెస్ట్లతోటి ఇబ్బంది పడితే కనుక ఇట్లాంటి మందులు వాడుకుంటే, అంటే ఈ పవర్ గ్రో కావచ్చు, కైజన్ క్రాప్ సైన్స్ వాళ్ళ పవర్ గ్రో కావచ్చు, అలాగే డిఎస్ పవర్ ఇట్లాంటివి వాడుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే చూసేటువంటి అయితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది జనరల్గా ఫ్రీక్వెంట్గా కూడా, అంటే ఇది ఏదైతే మనకు పచ్చదోమ, తెల్లదోమ కావచ్చు, సకింగ్ పెస్ట్ ఇవైతే పిండి నల్లి కానీ ఇవి రెగ్యులర్గా, అంటే వాడిన తర్వాత ఒక 15 రోజుల వరకు దానిపైన అంటే మళ్ళీ రావని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది. సో ఒకవేళ వచ్చినా కూడా గ్రోత్తో పాటు వాటి కంట్రోల్ కూడా బాగా జరుగుతుందని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది. సో దాదాపు వీరికైతే 20 సంవత్సరాల అనుభవం అయితే ఈ వ్యవసాయ రంగంలో ఉంది. సో ప్రతి సంవత్సరం కూడా పత్తి, చిల్లి లాంటి పంటలు అయితే వీళ్ళు సాగిస్తున్నట్టుగా కూడా వారి మాటలు తెలుస్తుంది.